అండి ఇది మూలాధార చక్ర కరెక్ట్గా ఈ ఎడ్జ్ దగ్గర వస్తుంది. మనకి రెడ్ కలరు. మనం ప్రెస్ చేసేటప్పుడు ఏంటంటే ప్రెస్ చేసి వదిలిపెట్టాలి. సో అలాగా 7 టైమ్స్ ప్రెస్ చేయాలి. చేసేటప్పుడు ఏంటంటే లమ్ అనేటువంటి మంత్రాన్ని చేసుకోవాలి. సో మనకి ఈజీగా ఈవెన్ మనకి చూస్తే కనుక రిస్ట్ది ఈ మధ్యలో వస్తుంది. సో కరెక్ట్గా ఎడ్జ్ దగ్గర వస్తుంది అనమాట. కలర్ ఏమో రెడ్ కలరు. తర్వాత సెకండ్ చక్ర వచ్చేసి వమ్ అనేటువంటి మంత్రం. సెకండ్ చక్ర సాక్రల్ చక్ర అంటారు. కలర్ వచ్చేసి ఇక్కడ చూడండి కనిపిస్తుంది. ఇది మనకి ఆరెంజ్ కలరు. సో విజువలైజ్ చేసుకోండి ఆరెంజ్ కలర్ అని. వమ్ అనేటువంటి మంత్రం, వమ్ అనేటువంటి. సో ప్రెస్ చేసేటప్పుడు చక్కగా ప్రెస్ చేసి వదిలిపెట్టండి. అలాగా 7 టైమ్స్ వమ్ అనేటువంటి మంత్రాన్ని చేయాలి. థర్డ్ చక్ర వచ్చేసి మనకి ఇక్కడ సోలార్ ప్లెక్సెస్ అంటారు. కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి, ఎల్లో కలర్ లైటు. సో విజువలైజ్ చేసుకోండి ఎల్లో కలర్ లైటు. ఇక్కడ మనం ఏంటంటే రమ్ అనేటువంటి మంత్రం చక్కగా 7 టైమ్స్ ప్రెస్ చేసి వదిలిపెట్టండి. రమ్ అనేటువంటి మంత్రం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ చక్ర మనకి అనహత చక్ర అండి, హార్ట్ చక్ర. కలర్ వచ్చేసి గ్రీన్ కలరు. సేమ్ థింగ్ ప్రెస్ చేసేటప్పుడు ఎం అనేటువంటి మంత్రం, ఎం అనేటువంటి మంత్రం 7 టైమ్స్ ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసి చక్కగా ఎం అనేటువంటి మంత్రం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి థ్రోట్ చక్ర అండి, మనకి బ్లూ కలరు. సో బ్లూ కలర్ అప్లై చేసుకోవాలి చక్కగా. అట్లానే ప్రెస్ చేసేటప్పుడు హమ్ అనేటువంటి మంత్రం 7 టైమ్స్, హమ్ అనేటువంటి మంత్రం చేయాలి. సిమిలర్గా మనకి థర్డ్ ఐ చక్ర అండి, కరెక్ట్గా ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎడ్జ్ దగ్గర వస్తుంది కరెక్ట్గా. ఈ ప్లేస్లో మనకి బ్లూ కలర్ వేసుకోవాలి. చక్కగా ప్రెస్ చేసేటప్పుడు మటుకు ఓం అనేటువంటి మంత్రం చేయాలి. అట్లానే సెంటర్ వచ్చేసి మనకి ఇక్కడ క్రౌన్ చక్ర అంటారండి, లాస్ట్ చక్ర, సహస్రార. సేమ్ మధ్యలో మనకి పర్పుల్ కానీ వైలెట్ కలరు. ప్రెస్ చేసుకొని చక్కగా వదిలిపెట్టండి. అప్పుడు కూడా మెయిన్గా మనం ఓం అనేటువంటి మంత్రం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం టిప్స్ చూస్తే కనుక ఇక్కడ సహస్రార చక్ర అండి, మనకి మెయిన్గా నిద్ర పట్టడానికి సహస్రార చక్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎవరైతే నిద్ర పట్టట్లేదో బ్రెయిన్ కూల్ అవ్వడానికి ఈ ప్లేస్లో చక్కగా అప్లై చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. నైట్ పడుకునేటప్పుడు ఈ మనకి వైలెట్ కలరు ఆర్ పర్పుల్ కలర్ వేసుకొని చక్కగా పెట్టుకోవడం వల్ల మెయిన్గా థాట్స్ తగ్గుతాయి, బ్రెయిన్ కూల్ అవుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. సిమిలర్గా థర్డ్ ఐ దగ్గర ఇక్కడ కూడా ప్లేస్, ఇక్కడ కూడా మనం చక్కగా వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో కూడా వేసుకోవడం వల్ల మీకు నిద్ర అనేది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా సరే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటే కనుక ఈ ప్లేస్లో మనకి చక్కగా కలర్ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. సో టిప్స్ దగ్గర కూడా మనకి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఎనర్జీ ఫ్లో అన్నది ఇంపార్టెంట్. ప్రతి టిప్ దగ్గర కూడా ఇలాగా మనకి కలర్ ఎనర్జీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి మనకి సాక్రల్ చక్ర అండి. ఈ ప్లేస్లో కనుక చక్కగా మనకి ఆరెంజ్ కలర్ వేసుకుంటే కనుక అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలరు. సో ఇదేంటంటే థ్రోట్ చక్ర అంటారు. థ్రోట్ చక్ర దగ్గర చక్కగా ఇలాగ అప్లై చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మీకు ఆ థ్రోట్ చక్ర అనేది చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కనుక ముఖ్యంగా హార్ట్ ఇష్యూస్, సో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో చాలామందికి ఏంటంటే హార్ట్ అటాక్ లాంటివి వస్తాయి. కాబట్టి ఆ టైంలో ఎందుకంటే మనకి ఇక్కడ సిర్కాడియన్ రిథమ్ ప్రకారం కూడా మార్నింగ్ 3 to 5 ఆ టైంలో మనకి హార్ట్ ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. ఆ టైంలో కనుక మనము ఏదైతే మనకి హార్ట్ ఇష్యూస్ వస్తాయో ఆ టైంలో కనుక మనం ఈ ప్లేస్లో కొంచెం కలర్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే చక్కగా ఏం చేస్తారంటే మెంతులు లాంటివి నైట్ కంపల్సరీగా పేపర్ టేప్తో చుట్టేసుకొని ఈ ప్లేస్లో పెట్టుకోవడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం రాకుండా, బ్రీదింగ్ ఇష్యూస్ రాకుండా, హార్ట్ ప్రాబ్లం అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. సో గ్రీన్ కలర్ అండి ఈ విధంగా అప్లై చేసుకోండి. మన కాలంలో ఒక్కొక్క పాయింట్స్ దగ్గర చక్రాస్ గురించి చెప్తానండి, చూడండి క్లియర్గా. ఈ పాయింట్స్ దగ్గర మనము కలర్ థెరపీ వేసుకోవచ్చు, అలాగే మసాజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కరెక్ట్గా ఎడ్జ్ ఉంది కదా, ఈ కింద కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర చూపిస్తా కింద. సో ఈ పాయింట్ దగ్గర మనకి మూలాధార చక్ర వస్తుందండి, మూలాధార చక్ర. సో ఈ పాయింట్ దగ్గర చక్కగా ప్రెస్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్ మూలాధార చక్ర యాక్టివేట్ అవుతుంది. సో ఇది చేసేటప్పుడు మనకి మంత్రంతో కూడా కనెక్ట్ అయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. బ్యాక్ పెయిన్ సంబంధించిన ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మనకి సపోర్ట్ అంటూ దొరుకుతుంది. సో
మెయిన్గా మనకి లమ్ అనేటువంటి మంత్రం, లమ్ అనేటువంటిది. సో కలర్ వచ్చేసి మనకి ఇక్కడ రెడ్ కలర్ మార్కర్స్ ఉంటాయి కదండి. సో ఈ విధంగా రెడ్ కలర్ మార్కర్, ఈ మార్కర్తో చక్కగా వేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అనమాట. ఓకే, సిమిలర్గా సెకండ్ చక్ర. సో వీటికి డిస్టెన్స్ ఏంటంటే మనకి ఓన్లీ 2 ఫింగర్స్ డిస్టెన్స్, 2 ఫింగర్స్ పెట్టి సెకండ్ చక్ర అవుతుంది. ఇది మనకి స్వాదిష్టాన చక్ర, శాఖల చక్ర అంటారు. కలర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ అనమాట. సో ఆరెంజ్ కలరు మనకి ఈ ప్లేస్లో చక్కగా కొంచెం మస్టర్డ్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ వేసి ఈ ప్లేస్లో చక్కగా మసాజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా? సో ఏదైనా సరే మసాజ్ చేసుకునేటప్పుడు చక్కగా మనసులో సంకల్పం ఏంటంటే ఆరెంజ్ కలర్ లైట్ మనకి ఫ్లో అవుతుందని చెప్పి అనుకొని చేసుకోవాలి. వమ్ అనేటువంటి మంత్రం అన్నమాట, వమ్. సో ప్రెస్ చేసినప్పుడు టేక్ అ డీప్ బ్రీత్ అంటే ఇలాగ రిలీజ్ చేయడం అనమాట. సో వమ్ వమ్ అన్నమాట. సో అలాగా అట్లీస్ట్ 54 టైమ్స్ చేయాలన్నమాట. సో కలర్ మనం అప్లై చేసుకునేటట్టయితే కనుక కలర్ థెరపీ కూడా, కలర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది మనకి. సో ఆరెంజ్ కలరు మనం చక్కగా ఈ విధంగా ఆరెంజ్ కలర్తో మనం చక్కగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సోలార్ ప్లెక్సస్ మణిపూరక చక్ర అంటారండి. స్టమక్ సంబంధించిన ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ డైజెషన్ బాగా అవ్వడానికి కానీ అన్నిటికీ ఈ పాయింట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే బెలీ ఫ్యాట్ తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రెస్ చేయాలి చక్కగా. సేమ్ థింగ్ ఏదైనా సరే 2 ఫింగర్స్ కరెక్ట్గా 2 ఫింగర్స్కి మనకి డిస్టెన్స్ కరెక్ట్గా పాయింట్ వస్తుంది. సో ఇది మనము చక్కగా ఎల్లో కలర్ అప్లై చేసుకోవాలండి. సో మనకి ఎల్లో కలర్ దొరకకపోతే పసుపు అయినా సరే రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? పసుపు కూడా చక్కగా డాట్ లాగా ఈ ప్లేస్లో పెట్టుకొని ఏం చేయొచ్చు అంటే రమ్ అనేటువంటి మంత్రం చేయాలి. రమ్ అనేటువంటి మంత్రం చేసుకోవాలి. సో సేమ్ థింగ్ 54 టైమ్స్ ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసి వదిలిపెట్టడం, ప్రెస్ చేసి వదిలి. దీనివల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, పొట్టలో గ్యాస్ అన్నది అంటే అపానవాయువు అనేది బాగా పనిచేస్తుంది. అప్పుడు మీకు డైజెషన్, హెచ్సిఎల్ సెక్రేషన్ కూడా బాగుంటుంది, బాగా డైజెషన్ అవుతుంది. అట్లానే మెయిన్గా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2 ఫింగర్స్ డిస్టెన్స్. ఇక్కడ మనకి హార్ట్ చక్ర అండి, గ్రీన్ కలరు. సో చక్కగా గ్రీన్ కలరు మార్కర్ పెన్తో గ్రీన్ కలర్ చక్కగా వేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. సో ప్లేస్ ఇక్కడ చక్కగా ప్రెస్ చేసి, ఇక్కడ ఏంటంటే లంగ్స్ అలాగే హార్ట్ ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది అనమాట. సో బ్రీదింగ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కనుక బ్రీదింగ్ ఇష్యూస్ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. చక్కగా ఈ పాయింట్ పక్కగా ప్రెస్ చేసి వదిలిపెట్టాలి. 54 టైమ్స్ చేయాలి. ఎమ్ అనేటువంటి మంత్రం అండి. మనసులో సంకల్పం ఏంటంటే గ్రీన్ కలర్ లైట్ ఫ్లో అవుతుందని చెప్పి అనుకొని మనసులో సంకల్పం చేసుకొని చక్కగా 54 టైమ్స్ ప్రెస్ చేసి వదిలిపెట్టాలి. ఓకే, అట్లనే కలర్ కూడా మనం చక్కగా అప్లై చేసుకోవడం వల్ల కూడా మనకి అనాహత చక్ర ఏదైతే ఉందో చక్కగా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ థింగ్ 2 ఫింగర్స్. ఇది మనకి థ్రోట్ చక్ర అండి. థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం అంతా క్లియర్ చేసుకోవచ్చు. చక్కగా వాయిస్ ఏదైతే ఉందో వాయిస్ చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే థ్రోట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్న, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న అంతా కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము బ్లూ కలర్ మార్కర్ అండి, బ్లూ కలర్ మనకి. సో విజువలైజ్ చేసుకోవాలి బ్లూ కలర్ లైట్ అని. సో బ్లూ కలర్ ఈ మార్కర్ ఏదైతే ఉందో పెట్టి చక్కగా ప్రెస్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చక్ర ఏదైతే ఉందో అక్కడ మనకి విశుద్ధి చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే థ్రోట్ మనకి వోకల్ కార్డ్ కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. సేమ్ థింగ్ 54 టైమ్స్ ప్రెస్ చేయండి. కలర్ ఏమో ఇది విధంగా అప్లై చేసుకోవాలి. హమ్ అనేటువంటి మంత్రం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 ఫింగర్స్ డిస్టెన్స్. ఇక్కడ మనకి థర్డ్ ఐ చక్ర అన్నమాట. సో థర్డ్ ఐ చక్ర కలర్ వచ్చేసి మనకి ఇక్కడ చక్కగా వైలెట్ కలరు. సో వైలెట్ కలర్ తీసుకొని వైలెట్ కలర్ మనం ఇక్కడ వేయాలండి. సో వైలెట్ కలర్ వేసిన తర్వాత ఇక్కడ మనకి మెయిన్గా ఐకి సంబంధించిన ప్రాబ్లము, ఐ పఫ్నెస్ కానీ ఐకి సంబంధించిన ఇష్యూస్ ఏది ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అట్లానే ఇయర్కి సంబంధించిన ఇష్యూస్. సో అంటే ఇక్కడ ఏమంటారు 5 ఎలిమెంట్స్ అన్నీ కూడా చక్కగా కనెక్ట్ అవుతాయి. అలాగే 5 ఆర్గన్స్, సెన్స్ ఆర్గన్స్ ఏవైతే అంటే అన్నీ కూడా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. సో ఈ ప్లేస్ చక్కగా ప్రెస్ చేసుకోండి. ఆటోమేటిక్గా చక్కగా ఏమవుతుందంటే బాగా అబ్జార్బ్ అవుతుంది. తర్వాత ఐకి సంబంధించిన ప్రాబ్లం, ఇయర్కి సంబంధించిన ప్రాబ్లము, ఇయర్లో టినాటిస్ అంటారు కదా, సో ఈ అనేటువంటి సౌండ్ కూడా ఈజీగా క్లియర్ అవుతుంది. సో ఈ ప్లేస్లో చక్కగా ప్రెస్ చేసుకోండి. థర్డ్ ఐ పాయింట్ అంటారు దీన్ని.
ఓకేనా. సో కలర్ కూడా మనము చక్కగా ఓం అనేటువంటి మంత్రాన్ని చాంట్ చేయాలి. సో 54 టైమ్స్ చక్కగా ప్రెస్ చేసుకొని ఈ కలరు మనకి వైలెట్ కలర్, బ్లూ కలర్ డార్క్ బ్లూ ఏదైతే ఉందో అది వేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్లియర్ కనిపిస్తుంది కదా, ఇది క్రౌన్ చక్ర అంటారు, సహస్రారం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనకి నిద్ర పట్టడానికి బ్రెయిన్ కూల్ చేసేటువంటి పాయింట్. సో ఈ పాయింట్ రెండు కనుక మనము డైలీ కూడా మసాజ్ చేసుకోవడం అప్లై చేసుకుంటే నిద్ర సమస్య అనేది ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ దగ్గర చక్కగా ప్రెస్ చేసుకోండి, చక్కగా ప్రెస్ చేసుకోండి. సో ఇక్కడ పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్, హైపోథాలమస్ అవన్నీ కూడా పాయింట్ దగ్గర ఉంటాయి. చక్కగా ఈ పాయింట్ దగ్గర చక్కగా ప్రెస్ చేసి వదిలిపెట్టండి. దానివల్ల అద్భుతంగా మెయిన్గా ఏంటంటే మనకి ఫోకసింగ్ పవర్ పెరుగుతుంది, మెమరీ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, పిల్లలు పర్టికులర్గా వాళ్ళకి గ్రోత్ హార్మోన్స్ ఏవైతే చక్కగా యాక్టివ్గా పనిచేస్తాయి. అట్లనే ఈ టోస్ ఉన్నాయి కదా, ప్రతి టో టిప్ ఆఫ్ ది టోస్ అన్నీ కూడా, టిప్ అంతా కూడా మనకి ఇక్కడ బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటుంది, అంటే హైపోథాలమస్, పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్. సో చక్కగా ఏంటంటే ఈ టోతోని కనుక, టిప్ ఆఫ్ ది టోతోని కొంచెం సేపు కనుక వాకింగ్ చేస్తే ఈవెన్ ఏంటంటే నిద్ర బాగా పడుతుంది. ముఖ్యంగా పిల్లలకైతే కనుక వాళ్ళకి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తే, అలాగే హైట్ పెరగడానికి కూడా ఈ టిప్ ఆఫ్ ది టో అనేది చాలా ఇంపార్టెంట్. సో టిప్స్ ఆఫ్ టోతోని కొంచెంసేపు ఒక భోజనం చేసిన తర్వాత చక్కగా నడవడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది, సౌండ్ స్లీప్ అంటారు అనమాట. అలాగే ఆర్గన్స్ పర్టికులర్గా ఏంటంటే మనకి మెయిన్గా ఎండోర్ఫిన్ హార్మోన్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది. సో మనకి నిద్రకి సంబంధించిన హార్మోన్ మెలటోనిన్ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి పెయిన్ కిల్లర్ కింద పనిచేసేటువంటి హార్మోన్ ఏంటంటే ఎండోర్ఫిన్ హార్మోన్. ఆ ఎండోర్ఫిన్ హార్మోన్ అనేది ఆటోమేటిక్గా యాక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా రోజు కూడా టిప్ ఆఫ్ ది టోతో కొంతసేపు నడవడం పిల్లలకి పర్టికులర్గా ఏంటంటే హైట్ పెరగడానికి ఉపయోగపడుతుంది, బ్రెయిన్ చక్కగా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, మిడ్ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది, క్రేనియల్ నర్వ్స్, అలాగే పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్ ఇవన్నీ కూడా చక్కగా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, వాళ్ళకి చదివేటువంటివన్నీ కూడా బాగా అర్థమవుతుంది, ఫోకసింగ్ పవర్ అన్నీ కూడా పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా చక్కగా డైలీ కూడా ఈ విధంగా ఈ చక్రాస్ ఏవైతే చక్కగా యాక్టివ్ చేసుకోవచ్చు. అట్లానే కొంచెం కోకోనట్ ఆయిల్లో కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే మస్టర్డ్ ఆయిల్ కానీ కొంచెం దాంట్లో ఏంటంటే బాగా బాడీలో విపరీతమైన పెయిన్ ఉన్నా లేకపోతే టాక్సిన్స్ రిలీజ్ చేసుకోవాలన్నా కూడా ఈ సెంటర్లో అండి, ఈ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఈ మధ్యలో మనకి అంతా కూడా మొత్తం నెగిటివిటీ అంతా రిలీజ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర చక్కగా ప్రెస్ చేసుకోండి, ఆటోమేటిక్గా మొత్తం నెగిటివిటీ అంతా రిలీజ్ అయిపోతుంది. మనకేంటంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏది అప్లై చేసినా కూడా అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది అన్నమాట. ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా ఫంక్షనింగ్ బాగా జరుగుతాయి. ఏదైనా సరే డీటాక్స్ఫై చేయాలన్నా కూడా ఈ పాయింట్ దగ్గర అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ దగ్గర చక్కగా కొంచెం మస్టర్డ్ ఆయిల్లో, అంటే కపతత్వం తగ్గించుకోవాలనుకుంటే కనుక మస్టర్డ్ ఆయిల్లోని ఆవాల నూనెలో కొంచెం పసుపు వేసుకొని కనుక ఇక్కడ అప్లై చేస్తే ఆటోమేటిక్గా కపతత్వం అన్నది క్లియర్ అయిపోతుంది. అలాగే డీటాక్సిఫై చేయాలనుకుంటే కనుక మస్టర్డ్ ఆయిల్లో కొంచెం ఏం చేస్తారంటే లెమన్ పిండి కొంచెం, దానివల్ల ఆ లెమన్ను మిక్స్ చేసి కొంచెం ఆయిల్ ఏదైతే ఈ ప్లేస్ అంతా కొంచెం సేపు నైట్ పడుకున్నప్పుడు అప్లై చేసుకుంటే మొత్తం అంతా టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో ఒకవేళ కనుక ఆవాల నూనె లేకపోతే కనుక నువ్వుల నూనె అయినా వాడచ్చు. చక్కగా ఈ విధంగా ఈ ప్లేస్లో సెంటర్లో బాగా మసాజ్ చేసుకుంటే ఈజీగా క్లియర్ అవుతుంది. సో ఇది డీటాక్సిఫైయింగ్ పాయింట్ అంటారు. సో మనం కొంచెం సేపు కనుక ఈ ప్లేస్లో మసాజ్ చేయడం వల్ల ఓవరాల్ ఆర్గన్స్ అన్నీ కూడా, అందుకని ఈ ట్యాపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేస్లో ట్యాప్ చేయడం, దానివల్ల మొత్తం అంతా టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అయిపోతుంది. సో చక్కగా ఈ విధంగా మొత్తం ట్యాప్ చేయడం, దీనివల్ల కూడా మొత్తం అంతా కూడా డీటాక్సిఫికేషన్ జరుగుతుంది.